చెప్పేది వినాలా. బేసిక్గా మనం తెలుసుకున్నట్టయితే మన డిపార్ట్మెంట్లో పోస్ట్ ప్రొడక్షన్ డ్రిల్, ఒక పోస్ట్ మీద అటాక్ జరిగితే ఏ విధంగా జరుగుతాయి, జరగడానికి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, అది ఎట్లా రెక్టిఫై చేసుకోవాలా, మనం చేసేటువంటి మిస్టేక్స్ వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురైతాయి, అదేవిధంగా మనం ప్రాంప్ట్ గా ఒక సెంట్రీ కరెక్ట్ ఉండి టీంలో పిఎస్ లో ఉన్నటువంటి స్ట్రెంత్ కూడా కరెక్ట్ ఉండి అందరు కరెక్ట్ గా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నట్టయితే మనకు మిస్టేక్లు జరగయి. అదేవిధంగా మనము డ్యూటీలో నెగ్లిజెన్స్ చేసి సెంట్రీ సరిగ్గా లేకపోవడం వల్ల, టీం అలర్ట్ లేకపోవడం వల్ల కొందరు వ్యసనాలకు అలవాటు పడి పతలాట ఆడడం కానీ పిఎస్లో కొన్ని డిఫరెంట్ నేచర్ ఆఫ్ మీకు ఏమైంది ఏం తాగలేదు సారు పొద్దున్న రైట్ చేతులు పైకి మా దగ్గర ఏం లేదు సార్, గొర్రెలు పెట్టుకుంటాం సార్, మా దగ్గర ఏముంటది, గొర్రెలు కాసుకుంటాం సార్, మా దగ్గర నెత్తి వాలిపోయింది సార్, సార్ ఏం లేవు సార్ మా దగ్గర సార్, ఏం లేదు సార్ మా దగ్గర. మీరు ఇద్దరు ఆనే ఉండాలో మీరు సార్, మాతో నచ్చి సార్ వాళ్ళు మాట్లాడు లోపల. సార్ నమస్తే సారు, నమస్తే నమస్తే ఉన్నాడు సార్, ఉన్నాడు. ఏం కోసం ఏం దాచినావు? డిపార్ట్మెంట్ లోపల నమస్తే సార్, జగన్ సార్ ఉన్నారా? సిఐ సారు సార్, మటన్ తెచ్చినాం, మేకపోతు కూర. అక్కడ కింద కూర్చో, ఫస్ట్ కింద కూర్చో, ఫస్ట్ కింద కూర్చో. ఏం తెచ్చినావు? సార్ మటన్ తెచ్చినాం సార్, మటన్ మేకపోతు కూర సార్, మటన్ తెచ్చినాం సార్. సెంట్రీ కరెక్ట్ లేకపోతే అన్ని సిచ్యువేషన్స్ ఎదురైంది. ఫస్ట్ గా అందుకే సెంట్రీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తా ఉంటాం మనం. ఈ సెంట్రీ అలర్ట్ గా ఉండడం వల్ల అతని అక్కడిని ఆల్ చేయడం జరిగింది. అంటే వచ్చేటప్పుడు అతను ఆల్ చేయడము, అతని గైడెన్స్ అతని కరెక్ట్ గా అడగడము, అందులో ఏమున్నదో తరుగు చెక్ చేయడానికి ప్రయత్నించే క్రమంలో అతనికి ఆల్రెడీ తెలుసు అందులో బాంబునని. అప్పుడు అతను తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఈ తప్పించుకున్నటువంటి ప్రయత్నంలో ఇతను ఏం చేసిండు, ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇమీడియట్ యాక్షన్ డ్రిల్ అయిపోయింది. ఇక్కడ అతన్ని వెంటనే ఫైర్ చేసి చంపేయడం జరిగింది. ఇక్కడనే రోల్ కంప్లీటెడ్. అదే రన్ డెమోలు తీసుకున్నట్టయితే ఏమైంది, ఒక్కసారిగా లోన్ కి రావడము, బ్లాస్టింగ్ చేయడము, టోటల్ 1 men తోటి టోటల్ పిఎస్ అటాక్ చేయడం జరిగింది. సార్ నమస్కారం సార్. నమస్తే.
బాగున్నారా సార్? బాగున్నా. టిఫిన్ చేసిరా సార్? ఏమన్నా టిఫిన్ చేసిరా? ఎంతమంది ఉన్నారు? అందరు ఉన్నారు సార్, 100% సార్, ఆంధ్రప్రదేశ్ చేశారా? 100% సార్. ఏం చేస్తున్నారు? మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు లోపల? సార్ బయట డ్యూటీకి వెళ్ళి సార్ మా ఉన్నారు సార్ లోపల. చూసి వస్తారు లోపల. వెళ్ళండి సార్. అలర్ట్గా ఉంటారు. గుడ్ మార్నింగ్. ఉన్నారు అందరూ? వెహికల్స్ ఎక్కడ ఉన్నాయి? లాల్ సలాం లాల్ సలాం. थम कौन है? दोस्त का पोजीशन क्या है? बड़ा राउंड खड़ा रहे. क्या पुशार क्या पुशार क्या पुशार. హెడ్ కానిస్టేబుల్ పెట్టలేవా? గుడ్ మార్నింగ్. అంతా కరెక్ట్ ఉన్నారా? హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడా? మీటింగ్ పీసెస్ రిజిస్టర్ తీసుకురా. శ్రీమాన్ చెస్ట్ నెంబర్ 186 ఇన్ హరీష్ లైన్ ఆఫ్ జనరల్ ఎలక్షన్. నాకు ఎదురుగా 100 మీటర్ల దూరంలో ఒక చెట్టు ఉంది. ఇది నా స్టేట్ బౌండరీ. దీని నుండి ఎడమవైపు 45 డిగ్రీల కోణంలో 30 మీటర్ల దూరంలో మరి ఒక చెట్టు ఉంది. ఇది నా లెఫ్ట్ బౌండరీ. మరియు రైట్ సైడ్ 45 డిగ్రీస్ కోణంలో మరొక చెట్టు ఉంది. ఈ మధ్యలో ఉన్న శత్రువులు వస్తే నా దగ్గర ఉన్న ఆమ్యాలను సేవ్ చేసుకుంటూ శత్రువును హతమార్చేందుకు సిద్ధంగా ఉన్న శ్రీమాన్. పురపాటి క్లోజ్.